హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్. అయితే నేను తెలుసు కదా, విలేజ్ స్టార్ రవితేజ, అలాగే విలేజ్ స్టార్ గీతాంజలి. మన మనం అయితే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. ఎందుకని చెప్పా అంటే గీతకు మళ్ళీ అవస్థ అవుతుంది, అంటే ముక్కు కొంచెం బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఈ మధ్య. అంటే టాబ్లెట్లు టైం టు టైం వాడలేదు, అట్లనే కొన్ని చెప్పారు అన్నట్టు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని. జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న కాడ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఇంత ముందుకురా నీ గురించి చెప్తున్నా. ఎందుకు చిన్నపిల్లలు ఉన్న కాడ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆద్య ఏం చేసిందంటే 2-3 సార్లు ముక్కు మీకు గుద్దింది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏంటి 2-3 సార్లు ముక్కు మీకు గుద్దేసరికి పడుకోని వాడే. అందుకే మళ్ళీ ఒకసారి చెకప్ కోసం అయితే అంటే రమ్మన్నారు, ఒక 10 days తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అందుకే చెకప్ కోసం అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చినాయి. ఇప్పుడు అత్త ఇది ఉంది కదా 3వది బటన్ ఫెయిల్ అయితే ఇడతారు. చెప్తున్నా వీడియోస్ వస్తే 1 2 3 కుల్జా సిమ్ సిమ్ అమ్మా అవుతలేదు. అవుతుంది అంటే అర్థం చేసుకుంటాం. ఆర్డర్ చేయమంటావు ముందే తినొచ్చు. ఏంది పైకి వస్తే కిందికి దిగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్కి ఏంది మళ్ళీ నేను ఉన్నాక ఎందుకు బాధ? మీసాలు చూసి భయపడవచ్చు. నువ్వు మెల్లగా చెప్తే ఒక్క ముక్క కూడా వినవాడదు. మరి మిసాల రాయుడివి. అయితే 4వ ఫ్లోర్కి వచ్చినాం. 10 డోర్ ఐసే ఓపెన్ డోర్. ఓకే అయిపోయినాం, మళ్ళీ అయిపోయినాం. మంది అయితే బాగున్నారు, టూ మచ్. ఇది తెలుసు కదా మన గౌడ రమేష్ ఏఎన్టీ హాస్పిటల్. పైసలు కట్టి ఓపీకి పైసలు కట్టమన్నారు. ఏమైంది ఇక్కడికి వచ్చినావు? వాళ్ళు 1500 కట్టమంటున్నారా? ఏంటిది 1500 కట్టమంటారు. గట్టి చెప్పి వినవాడాడు. 1500 కట్టమంటారు ఓపీకి. వచ్చినప్పుడల్లా పైసలు 1500 క్లినిక్, మళ్ళీ మందులకు ఎంత 2-3 వేలు దాకా. దానికి దీనికి అని చెప్పంటే 5,000 బిల్ అవుతుంది వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా. అవునా నిజమా? మొత్తం ఇలానే కట్టుకుంటాడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లేదు పాపం అంటే మన దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు కాబట్టి మామయ్య మీకు తర్వాత ఇస్తా అని చెప్పానంటే ఇప్పుడు మామయ్య కట్టుకుంటాడు. అంటే మామయ్యకి అవసరం ఉన్నప్పుడు నేను ఇయ్యనా సంపాదించిన తర్వాత? ఎంతైనా ఉంటుందమ్మా. వీడియోనే సాక్ష్యం అంట. చూడండి ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు వాళ్ళ కూతురికి వాళ్ళ నాన్న పెట్టుకుంటున్నాడు, వీళ్ళ నాన్నకి తర్వాత నేను పెట్టుకుంటా, ఏముంది కదా? అదే వీడియో సాక్ష్యం మరి నో ప్రాబ్లం. పైసలు లేవు నా దగ్గర. మళ్ళీ 1500 ఇప్పుడైతే మళ్ళీ అంటే ఇప్పుడు సెకండ్ టైం అయితే మళ్ళీ 1500 కట్టేసి ఇక్కడైతే కూర్చున్నాం. వెయిట్ చేయమన్నారు, అంటే ఒక ½ an hour దాకా అయితే వెయిట్ చేయమన్నారు. ఇంకైతే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తలేదు, మొత్తానికి చెప్పా అంటుంది. అయితే దగ్గర మేము కూర్చుని ఒక ½ an hour అవుతుంది. పేషెంట్లు బాగున్నారని చెప్పేసి అంటే లోపల ఉన్నారు వాళ్ళు, మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. బిల్లింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు గీతాంజలికి ప్యాక్ పెట్టే టైం వచ్చింది. ప్యాక్ మీన్స్ ఏంటి సార్?
ప్యాక్ అంటే ఏ ప్యాక్? పోడ కూర్చో, అక్కడ లాస్ట్ అవ్వచ్చు. బెస్ట్ ఇది. నీకు ఆపరేషన్ అయినప్పుడు ఇదే పెట్టి మేము అనుకున్నాం, గుర్తుందా? అంతే. మొన్న ఎంతసేపు పట్టింది? అంతే 2 hours. మళ్ళీ మొన్న ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఇదే పెట్టి మేము పడుతుంది. నవ్వు వస్తుంది. ఆ రోజు అయితే జరిగింది చిన్న ఆపరేషన్ అండి, దానికి అయ్యో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అంటే పెద్ద తప్పు అట్లా అనద్దు. చూసారా ఫ్రెండ్స్, అట్లా అంటారు ఎవరన్నా? ఏమన్నా ఇప్పుడు నీకైతే ఏర్పడదని చెప్పాను అంటే ఇప్పుడు నీ హస్బెండ్ నువ్వు అంత మాట అంటావా? అయితే 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 నేను ఏదో కాదు క్యాజువల్గా ఏదో కామెడీగా అన్నా కావచ్చు. అసలు ఉంటుంది. అయితే నీ కడుపులో అంతా కుళ్ళు, నీకు అట్లా కావాలని చెప్పున్నా అన్నట్టు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. నీ ముఖం చూస్తే ఏర్పడుతుంది. నేను ఏదో కామెడీ అంట అవ్వాలని చెప్పి, తెలుసు కదా నేను కామెడీ చేస్తానని చెప్పి ఎందుకు అట్లా చేస్తావు? సేమ్ టు యూ ఉన్నాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇట్లా ఇట్లా పట్టి ఇట్లా కుదిరితే ముక్కు మీకు రక్తం వెళ్ళాలి. నీకే బాధ వల్ల ఇప్పుడు మా డాడీ పెట్టుకోడు ఇక నువ్వే. చూద్దాం, నేను సంపాదించినప్పటికీ మళ్ళీ దీని ముక్కు మీద బుద్ధి మళ్ళీ ఆపరేషన్ చెప్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పటికి తగ్గిపోతుంది, మళ్ళీ వేపిస్తా. తగ్గిపోతుంది. బుద్ధి వేపిస్తా, ముక్కు వాళ్ళకి కొడతా. ముక్కు వాళ్ళ కొడితే అది వస్తుంది. ముక్కు వాళ్ళకి కొడితే ముక్కు పలిగిపోతుంది. మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ కుట్లు ఎత్తారు. అదేమన్నా గ్లాస్ పగిలిపోవడానికి. యా క్లాస్. నవ్వు నవ్వు. వద్దులే, సైడ్ చేసిన. మళ్ళీ లిక్విడ్ ఏం కలుపుతారు దాంట్లో? చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత ముందుకైతే నర్స్ వచ్చేసి ప్యాక్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోయింది. ఒక 2 hours అయితే వెయిట్ చేయమన్నారు. అయితే ప్యాక్స్ వెయిట్ ఏంటంటే ఇప్పుడు లోపల మొత్తం దాన్ని ఏమంటారు చెక్ చేస్తారు కదా, కెమెరాలు లోపలికి పంపించి. ఐ థింక్ ఏమో ఉంటుంది, అది నాకు దాని పేరు తెలియదు. చెక్ చేస్తారు కాబట్టి ముక్కు నొప్పి అంటే పెయిన్ వస్తుందని చెప్పేసి ప్యాక్స్ పెడతారంట. ఎనస్థీషియా ఏమో ఉంటుంది కదా, అది పెట్టడం వల్ల ముక్కు అనేది నొప్పి లేవకుండా ఉంటుంది. అంటే మత్తు ఎక్కినట్టు అవుతుంది కదా, అందుకే పడుకుంది, తొందర పడుకుంది. ఒక 1 hour అయితే వెయిట్ చేయబట్టి దగ్గర దగ్గర 2 hours వెయిట్ చేయమన్నారు. పెట్టిన తర్వాత 2 hours తర్వాత ముక్కు మొత్తం మత్తు ఎక్కేస్తుంది కాబట్టి అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి లోపల ఏమేమి అంటే మొత్తం తగ్గిపోయిందా తగ్గలేదా ఎలా ఉంది లోపల అని చెప్పి చెక్ చేస్తారు. చూద్దాం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారో మరి తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడైతే 1 hour నుంచి ఖాళీగా కూర్చున్నాను. అయితే గీతను చూసుకుంటూ మంచిగా పడుకుంది, మొత్తం ఎక్కింది కదా గీత. పిలిచిన వలుతలేదు ఇక, బాగా మంచిగా ఉన్నాం. A few moments later. Two hours later.
మొత్తానికైతే ఒక 2 hours తర్వాత డాక్టర్ గారు అయితే మమ్మల్ని పిలిచారు. చూస్తున్నారు కదా ఈ వీడియోలో. అయితే అక్కడ మనకు వీడియో తీయడానికైతే ఛాన్స్ లేదు. అందుకే మొత్తం తీయకుండా ఏదో చిన్న క్లిప్ మందం గీత కనబడే మందం అయితే తీసి మీకు చూపిస్తున్నాను. మీరు చూడవచ్చు అక్కడ డాక్టర్ గారు గీతకి ఇలా చెక్ చేస్తున్నారు. కాకపోతే మధ్యలో నర్స్ అయితే అడ్డం వచ్చింది కాబట్టి అంత క్లారిటీగా ఏం కనబడట్లేదు. డాక్టర్ అయితే ఒక 5-10 నిమిషాలు అయితే క్లియర్గా చెక్ చేసిన తర్వాత అయితే మనకు చెప్పిన విషయం పర్వాలేదు, ఇప్పటికైతే నార్మల్ ఉంది, తగ్గిపోయింది. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత దెబ్బ అనేది లోపల అంటే ఇట్లా మాంసాన్ని కట్ చేస్తారు కదా, అక్కడైతే పర్లేదు, తగ్గిపోయింది అని చెప్పి అన్నారు. కాకపోతే ఇంకొక 10 రోజుల మందం గోళీలు రాశారు. ఎలర్జీకి అయితే కంటిన్యూగా ఒక 5 months అయితే వాడమని చెప్పి అన్నారు టాబ్లెట్స్ అయితే. మొత్తానికైతే గీత అయితే పెద్ద ప్రాబ్లం నుండి బయటపడ్డది. కాకపోతే దాన్ని కాపాడుకోవాలి, మరి ఇంకెక్కువ చేసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బావా ఎల్లుండి మన మ్యారేజ్ డే కదా, నాకు ఒక డ్రెస్ కొనిస్తావా? ఇలాడవు గిన్నె అవ్వ ఆడ షాప్ ఉంది కదా ఇల్లేనా నువ్వు రా. అల్లా కోసం మనం బతకలం. ఒక్కసారి నా వల్ల కాదు. గీత అయితే చాలా బతిమలాడుతుంది డ్రెస్ కొనియమని. అయితే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మనం ఒక హాస్పిటల్కి వచ్చినాం కాబట్టి హాస్పిటల్కి వచ్చినట్టే ఉండాలి, వేరే ఏం అడగకు, ఇంటికి అయినాక చూద్దాం పా అని చెప్పి అయితే చెప్తున్నాను నేను అక్కడ. పాపం ముఖం చూడండి ఎట్లా పెట్టిందో. అంటే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఇప్పుడు అంత పెద్ద షాపులలో కొనంత లేదని అయితే చెప్పాను. అయితే ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పెళ్లి వీడియో డ్రెస్సెస్ కొనుక్కునేది అవన్నీ మీకు సపరేట్ పెడతాను వీలైనంత వరకు అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.